శ్రీ సత్యసాయి జిల్లా గుడిబంద తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. పొలం పాస్ పుస్తకాల మంజూరు కోసం ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ శ్రీధర్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇప్పటికే బాధితుడి నుంచి 63,000 రూపాయలు వసూలు చేసిన శ్రీధర్ మిగిలిన 20,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ వలకు చిక్కాడు. అవినీతికి పాల్పడిన తహసీల్దార్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు తదుపరి విచారణ నిమిత్తం ఆయనను ఏసీబీ కోర్టుకు తరలించారు. అదే సార్ వైరు 20,000 లంచం తీసుకుంటూ డ్రాప్ కావడం జరిగింది. ఈరోజు 3 గంటల సమయంలో పెనుగొండ మండలంలో ఉన్నటువంటి షేక్ సద్దాం ఆయనది ఇక్కడే గుడిబండ మండలం కొంకొల్లు రాయపురం గ్రామాల్లో పొలాలు ఉన్నాయి. వాళ్ళ పూర్వీకుల నుంచి వాటిని కోర్టులు వేసుకున్నారు. పెనుగొండ కోర్టు కూడా వీళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు సుమారు 4 ఎకరాలు వీళ్ళకు మ్యూటేషన్ చేసి పాస్బుక్లు ఇచ్చేదానికి గుడిగొండ తహసీల్దార్ గారు కె శ్రీధర్ గారు 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఆ లంచం డబ్బులు తీసుకుంటే ఈరోజు పట్టుబడడం జరిగింది. ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ డబ్బు కూడా రికవర్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మండలం ఎస్రాయాపురము కొంకలు ఇక్కడ అంతా ఆస్తి గెలిచినాం మేము కోర్టులో గెలిచినా కానీ వాళ్ళు మనకి పాస్బుక్లు చేసి ఇవ్వండి అంటే 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి 1,00,000లో 65,000 దాకా తీసుకున్నారు. ఇప్పుడు 65,000 తీసుకొని మళ్ళా వచ్చి ఇంక కూడా 20,000 దాకా ఇవ్వండి అంటే 20,000 దాకా అంటే మా దగ్గర డబ్బులు లేవు, మాకు ఇచ్చే సొమ్మెత లేదు కాబట్టి మేము సిబిఐ దాకా పోయి నేను చెప్పినాను. మండలం